హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్. గైస్, ఈరోజు స్ట్రాటజీ వచ్చేసి నిఫ్టీ 50 స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీ వచ్చేసి 90% యాక్యురసీ ఉంటుంది. అండ్ నేను ఈ స్ట్రాటజీ ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రీవియస్ స్ట్రాటజీస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో చెప్పాననమాట. సో, అందరు కామెంట్స్‌లో చాలామంది ఏం చెప్తున్నారంటే, "అన్న, నిఫ్టీ 50లో కూడా ఏదైనా స్ట్రాటజీ ఉంటే మంచి స్ట్రాటజీ చెప్పండి" అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారనమాట. సో, వాళ్ళందరి కోసం నేను ఈ స్ట్రాటజీ చెప్తున్నాను. ఇది వచ్చేసి నిఫ్టీ 50 స్ట్రాటజీ. ఇది 90% యాక్యురసీ ఉంటుంది. అండ్ నేను ఈ స్ట్రాటజీని మీకు జాన్ 1 నుండి ప్రెజెంట్ 27th జనవరి కదా! ఈ డేట్ వరకు మీకు బ్యాక్ టెస్ట్ చేసి స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ టార్గెట్ ఏ విధంగా పెట్టుకోవాలి అని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆప్షన్స్‌లో ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. సో, ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్ అనమాట. అండ్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్. మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మన ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉంటుంది కదా! ఆ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌ని ఒక రెక్టాంగిల్ తీసుకొని మార్క్ చేసుకోండి. ఓకే. మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ క్యాండిల్‌ని బ్రేక్ చేస్తుంది కదా! అంటే ఈ రెక్టాంగిల్‌ని బ్రేక్ చేసిన ఉంటుంది కదా! అదే మన ఎంట్రీ పాయింట్ అనమాట. అండ్ ఇంకోటొచ్చేసి మనం బ్రేక్ చేసిన వెంటనే ఎంట్రీ తీసుకోవాలి. ఇట్లా క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇట్లా జస్ట్ బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ అనమాట. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి 35 పాయింట్స్ అనమాట. మన స్టాప్ లాస్ వచ్చేసి నిఫ్టీ 50 వచ్చేసి 35 పాయింట్స్ అండ్ మన టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్. 1:2 అనమాట. ఓకే. ఇప్పుడు మనము బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాము. జాన్ 2 నుండి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ వచ్చేసి 27 జాన్, అంటే నియర్లీ 1 మంత్ మనం బ్యాక్ టెస్ట్ చేసి చూస్తామనమాట. ఎన్ని ట్రేడ్స్ వర్క్ అయ్యాయి, ఎన్ని ట్రేడ్స్ మనం లాస్‌లో ఉన్నాము అండ్ దీని యాక్యురసీ ఎంత కూడా మనం క్లియర్‌గా చూద్దాము. అండ్ ఆప్షన్స్‌లో ఏ విధంగా తీసుకోవాలని కూడా మీకు చెప్తాను. ఓకేనా గైస్, ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము ఒక షార్ట్ పొజిషన్ తీసుకుందాం. ఇది ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ కదా! ఈ బ్రేకింగ్ పాయింట్ తర్వాత మన స్టాప్ లాస్ ఎంత? మీరు ఏం చెక్ చేసుకోవద్దండి. డైరెక్ట్ 35 పాయింట్స్‌ను మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. ఓకే. 35 ఒక 1 పాయింట్ బఫర్ పెట్టుకున్నా కూడా 36 అనుకోండి. 36 పాయింట్స్ పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్ అనమాట. మన టార్గెట్ 70 పాయింట్స్. ఓకే. 70 పాయింట్స్ ఎంత? ఇక్కడి వరకు ఉంది. సో, ఇది మన 70 పాయింట్స్. కానీ దానికంటే ఎక్కువ వచ్చింది. మనకు అవసరం లేదు. 70 పాయింట్స్ మన టార్గెట్ అనమాట. ఇది వచ్చేసి నిఫ్టీ 50 స్ట్రాటజీ అనమాట. ఓకే. బ్యాంక్ నిఫ్టీలో అయితే వేరేగా ఉండేది కాబట్టి ఇప్పుడు మనం నిఫ్టీ 50లో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. స్టాప్ లాస్ వచ్చేసి 35 అండ్ టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్. 1:2. ఫస్ట్ డే వచ్చేసి మన టార్గెట్ అచీవ్ అయ్యాం. ఇంకా సెకండ్ డేకి వెళ్ళిపోదాం. ఓకే. సెకండ్ డేకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, సెకండ్ డే వచ్చేసి మనము ఇలా మార్క్ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ క్యాండిల్ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మనము ఎక్కడైతే ఈ రెక్టాంగిల్ బాక్స్‌ని క్రాస్ చేస్తుందో ఆ రెక్టాంగిల్ బాక్స్ క్రాస్ చేసిన పాయింటే మన ఎంట్రీ అనమాట. ఓకే. అండ్ 35 పాయింట్స్ మన స్టాప్ లాస్. ఓకే. 35 పాయింట్స్ మన స్టాప్ లాస్. ఓకే. అండ్ మన టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్ అనమాట. ఓకే. 70 పాయింట్స్. ఇక్కడ మనకి 75 ఇచ్చింది. మనకు కావాల్సింది 70 పాయింట్స్. మన టార్గెట్ వచ్చేసింది. సెకండ్ డే కూడా మన టార్గెట్ అచీవ్ అయ్యాం. ఓకే. అండ్ నేను ఆప్షన్స్‌లో కూడా మీరు ఏ విధంగా తీసుకోవాలి, అక్కడ స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటొచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ఇది వేరేగా ఉంటుంది. నా స్ట్రాటజీని ఇంకా బ్యాక్ టెస్ట్ చేయలేదు. ఒకవేళ అది స్ట్రాటజీ నేను బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత దాని స్టాప్ లాస్ టార్గెట్ వేరేగా ఉంటాయి. సో, అది మీకు మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి నిఫ్టీ 50 ఇండెక్స్ స్ట్రాటజీ అనమాట. ఓకేనా. సెకండ్ డే మన టార్గెట్ అచీవ్ అయ్యాం. ఇప్పుడు మనం థర్డ్ డేకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మనం మార్క్ చేసుకుంటున్నాము. అండ్ మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనమాట. ఎంట్రీ పాయింట్ ఇది. లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాం. ఎంట్రీ పాయింట్ ఇది. ఓకే. మన ఎంట్రీ పాయింట్ ఇది. స్టాప్ లాస్ వచ్చేసి నేను 35 పాయింట్స్ అని చెప్పాను. ఓకే. 35 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్ అనమాట. 70 పాయింట్స్. ఓకే. ఇక్కడ ఈ పాయింట్ కదా మనకి, ఇది ఇంతవరకు వదిలింది కాబట్టి ఆ పాయింట్ మీకు చూపిస్తున్నాను. 69 పాయింట్స్, 65 పాయింట్స్ అనుకోండి. ఓకే.
ఓకే. మన 70 పాయింట్స్ కానీ మనకి 65 పాయింట్స్ వచ్చాయనుకోండి. మాక్సిమం మీరు టార్గెట్ అచీవ్ అయినట్టే. ఇది వచ్చేసి థర్డ్ డే అన్నమాట. థర్డ్ డే కూడా మన టార్గెట్ అచీవ్ అయ్యామన్నమాట. ఇంకా ఫోర్త్ డే మనము స్ట్రాటజీ చూద్దాం. ఒక్క నిమిషం. ఇది వచ్చేసి నిఫ్టీ 50 స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ 5 మినిట్స్ మనము ఆ క్యాండిల్ని మార్క్ చేసుకుంటున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఇది వచ్చేసి షార్ట్ పొజిషన్ అనమాట. ఓకే. ఇక్కడ మనము ఎంట్రీ తీసుకుంటున్నాము. మన స్టాప్ లాస్ వచ్చేసి 35 పాయింట్స్ అనమాట. 35 పాయింట్స్. కానీ మన స్టాప్ లాస్ ఏం హిట్ కాలేదు. మన టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్. ఇక్కడ 68 పాయింట్స్ వచ్చింది. 69 పాయింట్స్ వచ్చింది. మ్యాక్సిమం మన టార్గెట్ అచీవ్ అయ్యింది. అవునా కదా? ఇది వచ్చేసి ఫోర్త్ డే మన టార్గెట్ అచీవ్ అయ్యాం. ఓకే. ఫోర్త్ డే మన టార్గెట్ అచీవ్ అయ్యాం. ఫిఫ్త్ డే మనం మార్క్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బ్రేక్ అయింది. ఓకే. మీకు స్టాప్ లాస్ పాయింట్ కూడా మీకు చూపిస్తున్నా. ఆల్రెడీ స్టాప్ లాస్ మీకు హిట్ అనేది కూడా చూపిస్తున్నా. ఓకే. ఇక్కడ మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ మనము లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. లాంగ్ పొజిషన్ తీసుకున్న తర్వాత ఈ పాయింట్ ఇక్కడ తీసుకుంటాం అనమాట. తీసుకున్న తర్వాత లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మన స్టాప్ లాస్ వచ్చేసి 35 పాయింట్స్ కాబట్టి 35 స్టాప్ లాస్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మీకు ఏమైంది, ఇంతవరకు వెళ్ళింది మార్కెట్. అంటే 10 పాయింట్స్ ఇచ్చింది అంతే. జస్ట్ 10 పాయింట్స్ ఇచ్చింది. 10 పాయింట్స్ ఇచ్చిన వెంటనే మన స్టాప్ లాస్ హిట్ అయింది ఈ క్యాండిల్తో. హిట్ అయింది. ఓకే. అక్కడికి లీవ్ ఇట్. 35 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ షార్ట్ పొజిషన్ చేస్తున్నారు. షార్ట్ పొజిషన్ చేశారు. ఇక్కడ షార్ట్ పొజిషన్ తర్వాత 35 పాయింట్స్ మీ స్టాప్ లాస్ అనమాట. 35 పాయింట్స్ స్టాప్ లాస్. 35 పాయింట్స్. ఓకే. అండ్ మన టార్గెట్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఎన్ని పాయింట్స్, 35 పాయింట్స్ మీరు కోల్పోయారు ఇప్పుడు. ఓకే. ఒక స్టాప్ లాస్తో మీ టార్గెట్ నెక్స్ట్ ఏంటి, మనకి 70 ప్లస్ 35 105 పాయింట్స్. కానీ మన టార్గెట్ వచ్చేసి 150 వచ్చింది. 105 పాయింట్స్ చాలు మనకు. ఎందుకంటే స్టాప్ లాస్ పాయింట్ 35, మీకు కావాల్సిన టార్గెట్ 70. ఓకే. ఇప్పుడు 105 పాయింట్స్ మీకు వచ్చాయి లేదా తీసుకోండి. ఆల్రెడీ 150 పాయింట్స్ వచ్చాయి. ఓకే. ఇది వచ్చేసి ఫిఫ్త్ డే మీ టార్గెట్ అచీవ్ అయ్యారు. ఓకే. ఫిఫ్త్ డే మీ టార్గెట్ అచీవ్ అయ్యారు. సిక్స్త్ డే అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్నాక మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే. మనకి మార్క్ చేసుకున్న తర్వాత ఐడియా వస్తుంది. మన స్టాప్ లాస్ పాయింట్స్ షార్ట్ పొజిషన్ చేస్తాం. ఇక్కడ ఈ క్యాండిల్తో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ 40 పాయింట్స్ వచ్చింది. 35 పాయింట్స్ స్టాప్ లాస్ అనమాట. ఓకే. ఇది స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ఓకే. ఈ క్యాండిల్తో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. 35 పాయింట్స్ పెట్టుకుంటాం. 35 పాయింట్స్. మనకి ఏం చేసిందంటే ఇక్కడ 40 పాయింట్స్, ఇక్కడ 40 పాయింట్స్, ఇక్కడ 48 పాయింట్స్ ఇచ్చింది. 48 పాయింట్స్ ఇచ్చిన తర్వాత మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే. హిట్ అయింది. ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు మనకి 70 పాయింట్స్ మనం కోల్పోయామన్నమాట. ఈ పొజిషన్లో షార్ట్ పొజిషన్ చేస్తాం. 35 పాయింట్స్ స్టాప్ లాస్. మనకి 70 పాయింట్స్ మన పాయింట్స్ పోయాయి. మనకి 111 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. సో ఆ రోజు కూడా 2 సార్లు మీకు స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఆ రోజు కూడా మీరు ప్రాఫిట్లోనే ఉన్నారనమాట. ఓకే. ఇది వచ్చేసి ఫిఫ్త్ డేనా, ఒక నిమిషం. ఇది వచ్చేసి ఏ డేనా ఒక్కసారి చెక్ చేద్దాం. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ డే అన్నమాట.
నెక్స్ట్ 7th డే చూద్దాం మనం. 7th డే ఏమైంది? 7th డే మనం ఫస్ట్ ఇక్కడ డ్రా చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ టైం మీ టార్గెట్ అచీవ్ అయితే నెక్స్ట్ ట్రేడ్ చేయొద్దండి. ఓకే, ఫస్ట్ టైం మీ టార్గెట్ అచీవ్ అయితే నెక్స్ట్ మీరు ట్రేడ్ చేయొద్దండి. ఇది వచ్చేసి షార్ట్ పొజిషన్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ ఈ ట్రేడ్లోనే వచ్చేసింది 35 పాయింట్స్. ఓకే, మీకు ఈ క్యాండిల్తోనే వచ్చేసింది. మన టార్గెట్ 7th డే కూడా అచీవ్ అయ్యాం. నెక్స్ట్ 8th డే ఫస్ట్ 5 minutes క్యాండిల్. ఓకే, 8th డే ఫస్ట్ 5 minutes క్యాండిల్. 8th డే ఫస్ట్ 5 minutes క్యాండిల్ అండ్ మనం షార్ట్ పొజిషన్ చేస్తాం ఈ క్యాండిల్ దగ్గర. 35 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్. ఆల్రెడీ 80 పాయింట్స్ వచ్చాయి. మన టార్గెట్ అచీవ్ అయ్యాం. దిస్ ఇస్ 8th డే అనమాట. 8th డే. నెక్స్ట్ ఇది 9th డే. ఓకే, అండ్ లాంగ్ పొజిషన్ చేస్తున్నాం అనమాట. మన స్టాప్ లాస్ వచ్చేసి 35 పాయింట్స్. టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్. ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా ఎక్కువైంది. ఓకే, ఇది వచ్చేసి 9th డే. ఓకే, 9th డే కూడా మన టార్గెట్ అచీవ్ అయింది. లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. ఫస్ట్ రెక్టాంగిల్ తీసుకోవాలి. రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత మీరు పొజిషన్ తీసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి లాంగ్ పొజిషన్ అనమాట. 35 పాయింట్స్ స్టాప్ లాస్. 35 పాయింట్స్ అంటే ఆల్రెడీ చాలా కిందికి వచ్చేస్తుంది అనమాట. 25 పాయింట్స్ ఇచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ మనం షార్ట్ పొజిషన్ చేస్తాం ఈ క్యాండిల్ దగ్గర. ఓకే, ఈరోజు మనకి ఇది 58 పాయింట్స్, నియర్లీ 70 పాయింట్స్ అంటే 58 పాయింట్స్ ఇచ్చింది. సో ఇది మనం స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేద్దాం. ఓకే, మనకి ఒకరోజు 70 పాయింట్స్ మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది వచ్చేసి 10th డే అనమాట. 10th డే రోజు మనకి 70 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది, జెన్యున్గా హిట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ మార్క్ చేసుకుందాం. ఫస్ట్ 5 minutes క్యాండిల్ మార్క్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ 5 minutes క్యాండిల్ మార్క్ చేసుకుంటాం. లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాం ఈ క్యాండిల్ దగ్గర. 35 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి ఇక్కడ మనకు రాలేదు, స్టాప్ లాస్ హిట్ అయింది. 11th డే ఇది. ఓకే, 11th డే ఒకరోజు స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అంటే స్టాప్ లాస్ హిట్ అంటే ఇక్కడ అయింది అనమాట. ఈ క్యాండిల్తో అయింది మనకి. ఇక్కడంతా ఇంకా హిట్ కాలేదు, ఇక్కడ వరకు కూడా హిట్ కాలేదు, ఇక్కడ అయింది అనుకోండి. ఈ క్యాండిల్తో హిట్ అయింది. సో మనము నెక్స్ట్ మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం అనమాట. వెయిట్ చేసినప్పుడు మన టార్గెట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి 61 పాయింట్స్ వచ్చాయి. ఓకే, 61 పాయింట్స్. ఈరోజు కూడా మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టే. మ్యాక్సిమం 60 పాయింట్స్ వచ్చాయి, మీరు బుక్ చేసుకోవచ్చు, కానీ ఇది స్టాప్ లాస్ కింద మనం కన్సిడర్ చేద్దాం. ఓకే, స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేసాం. 2 days 140 పాయింట్స్. ఓకే, మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ కాలేదన్నమాట. ఇక్కడిక్కడే మార్కెట్ ఉంటుంది కాబట్టి మీకు పూర్తిగా స్టాప్ లాస్ హిట్ అయినట్టు కాదు ఇది. ఓకే, ఇంకోటి వచ్చేసి
రెక్టాంగిల్, షార్ట్ పొజిషన్ ఇక్కడ ఇక్కడ మనకు పూర్తిగా వచ్చేసింది కదా, ఇక్కడ 35 పాయింట్స్. ఓకే, 35 పాయింట్స్. మనం బఫర్ పెట్టుకుంటే ఒక చిన్న 36 పాయింట్స్ అనుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ మనకి 86 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 70 పాయింట్స్. ఓకే, ఇది వచ్చేసి 10th 11th మన స్టాప్లో హిట్ అయ్యాయి. ఇది వచ్చేసి 12th డే అనమాట. ఓకే, 12th డే మనం అచీవ్ అయ్యాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ 5 minutes మనం రెక్టాంగిల్ని మార్క్ చేసుకుంటాం. అండ్ మనం వచ్చేసి చేయాల్సింది ఏంటి, షార్ట్ పొజిషన్ చేస్తాం. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మన టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్. 70 పాయింట్స్ మనకు కావాల్సింది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 35 పాయింట్స్ అన్నమాట. ఓకే, 35 పాయింట్స్. మన టార్గెట్ అచీవ్ అయ్యాం. నెక్స్ట్ ఓకే, ఇది వచ్చేసి ఫుల్ వోల్టైల్ డే అన్నమాట. ఈరోజు కూడా మనము స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ టార్గెట్ అచీవ్ అయినట్టు మనకు అసలు కనిపించడం లేదు. సో ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఇప్పటి వరకు మనకు 3 days. ఓకే, ఇది వచ్చేసి 12th డే అనమాట. ఓకే, నెక్స్ట్ షార్ట్ పొజిషన్ చేస్తున్నాం. 35 పాయింట్స్ అన్నమాట. 35 పాయింట్స్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసి ఆల్రెడీ వచ్చేసింది 75 పాయింట్స్. మీకు 70 పాయింట్స్ కంటే ఎక్కువ వస్తున్నాయి, కానీ మనకు కావాల్సింది మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఓకే, అండ్ మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటాం ఇక్కడ నుండి. $35 పాయింట్స్ స్టాప్ లాస్ ఆల్రెడీ చాలా వచ్చేసింది. టార్గెట్ అవసరం లేదు. ఫస్ట్ 5 minutes మార్క్ చేసుకున్నాం. ఆల్రెడీ మీకు వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ మీకు వస్తుంది 35 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ ఇది కూడా మన టార్గెట్ అచీవ్ అయినట్టే. షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నా ఈ కాయిన్ దగ్గర. ఓకే, ఇది స్టాప్ లాస్ హిట్ అనుకోండి. మళ్ళీ వెంటనే సెకండ్ టైం కూడా తీసుకున్నాను అనుకోండి. ఓకే, మన స్టాప్ లాస్ కూడా 35 పాయింట్స్ దగ్గర హిట్ అయింది. వెంటనే మళ్ళీ మీరు షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ 35 పాయింట్స్ పెట్టుకుంటారు. షార్ట్ పొజిషన్ తీసుకున్నారు. 70 140 మీకు టార్గెట్ ఈరోజు కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది 25th January. ఇది వచ్చేసి లాస్ట్ థర్స్డే జరిగిన మార్కెట్ అనమాట. సో ఫ్రైడే మనకి రిపబ్లిక్ డే కాబట్టి హాలిడే ఉంటుంది. ఇది వచ్చేసి 25th January వరకు, అంటే మ్యాక్సిమం ఈ మంత్ మనం బ్యాక్ టెస్ట్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఎన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయింది ఒకసారి చెక్ చేద్దాం. ఎన్నిసార్లు మన టార్గెట్ అచీవ్ అయింది ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట. 1 టార్గెట్ హిట్ అయింది, 2 3 4 1 స్టాప్ లాస్ అనమాట. స్టాప్ లాస్ రాసుకోండి, 1 స్టాప్ లాస్. ఓకే, 5
6 ప్లస్ ఇది స్టాప్ లాస్ 2 అనమాట ఇది. ఓకే, ఇంత స్టాప్ లాస్ 2, 6 డేస్లో 2. ఇది వచ్చేసి స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ 3. ఓకే, టార్గెట్ అచీవ్ అయ్యాం ఇక్కడ. 7th డే ఇది, 7th, 8th డే, 8th టార్గెట్ అచీవ్ అయ్యాం. 9th డే టార్గెట్ అచీవ్ అయ్యాం. 10th టార్గెట్ అచీవ్ అయ్యాం. 11th టార్గెట్ అచీవ్ అయ్యాం. 12th టార్గెట్ అచీవ్ అయ్యాం. 13th డే టార్గెట్ అచీవ్ అయ్యాం. 14th డే టార్గెట్ అచీవ్ అయ్యాం. 15th డే టార్గెట్ అచీవ్ అయ్యాం. 15 డేస్లో మీకు 15 డేస్లో ఓన్లీ 3 డేస్ మాత్రమే మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. సో దీని యాక్యురసీ 90% ఉన్నట్టే కదా. సో మీరు ఆప్షన్స్లో ఏ విధంగా స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలంటే మీరు మ్యాక్సిమం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 21,699 దగ్గర మీరు ఏం చేయాలంటే అక్కడ 650 కానీ 700 కానీ 21,650 కానీ 700 కానీ ఇప్పుడు మనం షార్ట్ పొజిషన్ చేస్తున్నాం కాబట్టి మనము అర్ధమనీ దగ్గర అంటే 21,650 కానీ 700 దగ్గర కానీ పిఈ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంటే ఆ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోండి. మనము స్టాప్ లాస్ 35 పాయింట్స్ ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఈ చార్ట్లో మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఈ చార్ట్లో ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో అక్కడ మీరు ప్రీమియం కూడా అక్కడ స్టాప్ లాస్ హిట్ అయినట్టు అనమాట. అలా కాకుండా మనం డైరెక్ట్గా ప్రీమియం ప్రైస్లోనే 15 పాయింట్స్ 20 పాయింట్స్ పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండానే అక్కడ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనము అది కరెక్ట్ కాదనమాట. సో మనము ఇండెక్స్లో ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అయి ఉంటే అక్కడ ప్రీమియంలో స్టాప్ లాస్ హిట్ అయితేనే మనకు కరెక్ట్ అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే 21,700 కానీ 21,650 కానీ ఆ స్ట్రైక్ ప్రైస్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ పిఈ మనం కిందికి షార్ట్ పొజిషన్ తీసుకున్నాం కాబట్టి పిఈ ప్రైస్ ఎంత ఉంటే అంత తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 21,650 అనేది ఒక 100 to 150 పాయింట్స్ అట్లా ఉందనుకోండి. 150 స్ట్రైక్ ప్రైస్ ఉంటే 150 దగ్గర మీరు తీసుకుంటారు. స్టాప్ లాస్ వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఇక్కడ ఇండెక్స్ చార్ట్లో ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో అది మన స్టాప్ లాస్ టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అయినట్టు అనమాట. ఓకేనా. అండ్ టార్గెట్ వచ్చేసి కూడా మీకు ఇక్కడ 70 పాయింట్స్ అంటే అక్కడ ప్రీమియం ప్రైస్లో ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మనకి. సో మనం ఇక్కడ ఎంతైతే టార్గెట్ వస్తుందో అదే మన టార్గెట్ అనమాట. ఓకే. అండ్ మీరు ఎక్స్పైరీ డే ఉంటుంది కదా, ఎక్స్పైరీ డే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే మనకి ఎక్స్పైరీ డే అనుకోండి. మీరు 21,650 అట్లా ఉందనుకోండి. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పైరీ డే రోజు మాత్రం. ఎందుకంటే ఆ రోజు చాలా మీ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి డికే వల్ల మీకు 0 కూడా అవ్వచ్చు. సో మీరు ఎక్స్పైరీ డే రోజు దానికంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంటుంది కదా ఆ ప్రీమియంని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా గైస్. సో ఈ విధంగా మనకి ఈ నిఫ్టీ 50 స్ట్రాటజీ అనేది 90% యాక్యురసీ ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు మనకి ఇన్ని డేస్లో మ్యాక్సిమం ఈ మంత్ అంతా ట్రై చేసాం. మనకి ఓన్లీ 3 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. ఓకేనా గైస్. సో ఈ స్ట్రాటజీని మీరు బ్యాక్ టేక్ చేసి ఒకసారి చెక్ చేసి మీరు ట్రేడ్ చేసుకోండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీస్తో మీ ముందుంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. థ్యాంక్ యూ సో మచ్ గైస్.